శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. పూజ్య స్వామీజీ వారి పాదార విందములకు నా శిరస్సు తాటించి నమస్కరిస్తూ, ఒక 2 రోజుల క్రితం మా సత్యనారాయణ గారు నా దగ్గరికి వచ్చి, స్వామీజీ వారు ఇక్కడ చాతుర్మాస్యం చేస్తున్నారు, మీరు ఒక్కసారి దర్శనానికి వస్తే బాగుంటుంది అని అన్నారు. స్వామీజీ వారంటే నాకు ఎనలేని భక్తి గౌరవం. వారు ఇక్కడ చాతుర్మాస్యం చేస్తున్నారు అని తెలియగానే ఎప్పుడో వారం రోజులు పోయాక వస్తాను, 10 రోజులు పోయాక వస్తాను అన్న మాట మర్యాద కాదు. కాబట్టి నేను ఇవాళే బయలుదేరి వద్దామని చెప్పి, సోమవారం అయితే 6 గంటలకి వారి మౌన దీక్ష పూర్తయిపోతుంది అని నాకు ఇచ్చిన కరపత్రంలో చదివి, స్వామివారి దర్శనం చేసుకోవడం కన్నా జీవితంలో సౌభాగ్యం ఏముంటుంది, అందున విశేషించి ఆషాఢమాసం చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు, వారి ఆశీర్వచనమే నాకు అంగరక్ష. అందుకని బయలుదేరి వెళ్ళి తొందరగా వారి దర్శనం చేసుకుందామని ఇవాళే బయలుదేరి రావడం జరిగింది. అక్కడ నేను బయలుదేరేటప్పుడు ఇక్కడ శతిచండీ యాగం జరుగుతోందని, ప్రతిరోజు కూడా దుర్గా సప్తశతీ పారాయణ జరుగుతోందని, అట్లాగే చాతుర్మాస్యం వైభవోపేతంగా జరుగుతోందని, యజుర్వేదం ఘనస్వస్తి ప్రతిరోజు పారాయణ ఇక్కడ కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. ఇవాళ నేను ఆ మంటపాలన్నీ చూసి, గురువుగారు ఇక్కడ తిరుగాడుతున్నటువంటి ఈ పవిత్ర భూమిలో నేను కూడా తిరిగిన కారణం చేత పవిత్రుడనయ్యాను. సనాతన ధర్మంలో గురువుకున్నంత గొప్ప స్థానం ఇంకా ఎవరికీ ఉండదు. యథార్థానికి మొట్టమొదటి గురువు లోకంలో ఎవరు అంటే భగవంతుడే. భగవంతుడే గురువుగా ప్రవర్తించాడు. మీరందుకే భగవత్ స్వరూపాన్ని పరిశీలించి చూసినట్టయితే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతుంది. పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని గురుస్వరూపంగా లోకాన్ని అనుగ్రహించాడు. అందరూ నోటితో మాట చెప్తే దక్షిణామూర్తి నోటితో చెప్పకుండా మౌనవ్యాఖ్య ద్వారా తనని ఆశ్రయించిన ఋషులను ఉద్ధరించాడు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై అని ఆయన చుట్టూ ఉన్నటువంటి ఋషులందరినీ కూడా కేవలం చిన్ముద్ర పట్టి, చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఆయన బొటనవేలు చూపుడు వేలు కలిపి ఇలా తత్వముద్ర పట్టిన కారణం చేత నోటితో ఏమీ చెప్పకపోయినా మౌన వ్యాఖ్య చేత తనను ఆశ్రయించిన ఋషులకు జ్ఞానాన్ని కటాక్షించినటువంటి గురుస్వరూపం దక్షిణామూర్తి. కాబట్టి శంకరుడే దక్షిణామూర్తిగా గురువుగా ప్రవర్తించాడు. ఆ తర్వాత మళ్ళీ కృష్ణ పరమాత్మ స్వరూపంగా కృష్ణం వందే జగద్గురుం, లోకానికంతటికీ కూడా జగద్గురు స్వరూపంగా వచ్చినవాడు కృష్ణ పరమాత్మ. అజ్ఞానమును చీకటితో పోలుస్తారు. చీకటిలో దొంగ ఏదో తెలియదు, దొంగ ఏదో తెలియదు, పామేదో తెలియదు, కర్రేదో తెలియదు, అంతా అయోమయంగా ఉంటుంది. జ్ఞానము కలిగే వరకు ఏది సత్తో అది అసత్తుగా కనపడుతుంది, ఏది అసత్తో అది సత్తుగా కనపడుతుంది. సదసద్రూపధారిణి అని అమ్మవారికి లలితా సహస్రనామంలో ఒక నామం. ఆమె సత్తు యందు అసత్తు చూపిస్తుంది, అసత్తు యందు సత్తు చూపిస్తుంది, చూపించి మాయలో అలా తిప్పుతూ ఉంటుంది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. ఆ మహామాయ యందు తిప్పగలిగినటువంటి స్వరూపమైన పరదేవత సాక్షాత్ గురుస్వరూపిణి అయింది. కృష్ణ పరమాత్మ ఈ అజ్ఞానమనేటటువంటి చీకటిని నేను తీసివేసి మీకు వెలుతురు ప్రసాదిస్తానని చెప్పడానికి ఆయన గురువుగా లోకంలో ఆవిర్భవించి మనందరినీ అనుగ్రహించాడు. అందుకే చీకటి బాగా దట్టంగా అందరికీ ఎప్పుడు ఉంటుందో అప్పుడు వచ్చాడు కృష్ణ పరమాత్మ. శ్రావణ మాసానికి సంస్కృతంలో నభోమాసం అని పేరు. నల్లటి మబ్బులు నీరు నిండినవి ఆకాశంలో బాగా కిందకి దిగొచ్చేస్తాయి. ఆ కారణం చేత కటిక చీకటిగా ఉంటుంది. అటువంటి చీకటిలో కృష్ణపక్షం మరీ చీకటి,
కృష్ణపక్షంలో మధ్యతిథి అయినటువంటి అష్టమి ఇంకా చీకటి, అష్టమి నాటి అర్ధరాత్రి ఇంకా చీకటి. అందులో వర్షపు జల్లు పడుతుంటే ఆ చీకటికి అంతుండదు, అంత కటిక చీకటి. ఒక సంవత్సరం మీద మనుష్యులకు అంత కటిక చీకటి ఉండేటటువంటి రోజు ఏది అంటే శ్రావణమాస కృష్ణపక్ష అష్టమి నాటి అర్ధరాత్రి వేళ. అంత అర్ధరాత్రి వేళ వచ్చినటువంటి అవతారం కృష్ణ పరమాత్మ యొక్క అవతారం. నిజానికి అంత కటిక చీకట్లో రావలసిన అవసరం ఏమిటి అంటే, చీకటి అంటే అజ్ఞానము అని మనవి చేశాను. ఆ అజ్ఞానమును తీసేయాలి. కేవలం మనకే కాదు చీకటి, నిజానికి దేవతలకు కూడా చీకటి. ఎందుకంటే దక్షిణాయనం దేవతలకు రాత్రి. అటువంటి రాత్రి వేళ శ్రావణమాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి అంటే దేవతలకు కూడా కటిక చీకటి. కృష్ణపక్షం కాబట్టి పితృదేవతలకు చీకటి. ఇక అంతకన్నా అందరికీ చీకటి అయినటువంటి రోజు వేరొకటి ఉండదు. అంత చీకట్లో వచ్చినటువంటి అవతారం కృష్ణావతారం. వచ్చిన కృష్ణుడు ఏం చేశాడు అంటే, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మ సంస్థాపన కోసమని వచ్చి కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు కోట్ల మంది అధర్మాత్మల పీచమణిచి ధర్మ సంస్థాపన చేశాడు. అక్కడతో అవతార పరిసమాప్తి చేయలేదు. యుగాలు మారిపోయినా అందరూ ఏది తెలుసుకుని అనుష్ఠించిన కారణం చేత ఉద్ధరణ పొందుతారో అటువంటి భగవద్గీతని అర్జునుడి శిష్యుడిగా అడ్డుపెట్టి లోకానికి బోధ చేశాడు. శంకరాచార్యుల వారు భజగోవింద శ్లోకాలలో అంటారు, భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు. భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని బాగా నేర్చుకుని అనుష్ఠించినప్పటికీ దాన్ని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటే భగవద్గీతలాగా ఉద్ధరించగలిగినటువంటిది వేరొకటి ఉండదు. అంత గొప్పగా చెప్పబడినటువంటి భగవద్గీత యుగాలు మారిపోయిన మనుష్యులందరికీ కూడా ధర్మానుష్ఠానం చెయ్యడానికి ధరించడానికి కావలసిన మార్గాన్ని నిరూపణం చేస్తుంది. అందుకే గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఎక్కడో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో డల్లాస్ నగరంలో దాదాపు 600 నుంచి 700 మందిని ఏకకాలంలో ఒకే సభలో 700 శ్లోకాల భగవద్గీతను అంతటినీ కూడా పారాయణ చేయించి భగవద్గీత వైభవాన్ని ప్రపంచమంతటా చాటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అంటే గీతాచార్యుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఎంత గొప్ప అనుగ్రహం చేసి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకు అందించాడో అర్థమవుతుంది. బ్రహ్మసూత్రాలు, వేదములు, భగవద్గీత ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. ఈ ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతని మనకి అందించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ అందించినటువంటి భగవద్గీత సర్వసాధారణంగా మనకి లోకంలో ఉండేటటువంటి అపోహలకు భిన్నమైన రీతిలో మాట్లాడి ఆచరణాత్మకమైన వేదాన్ని, ఆచరణాత్మకమైనటువంటి వేదాంత పద్ధతిని తెలియచేస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సర్వసాధారణంగా లోకంలో తపస్సు అని ఒక మాట మీరు అన్నారనుకోండి, వెంటనే ఏమంటే ఆయన తపస్సు చేస్తున్నారు అంటే ఏదో ఊరికి దూరంగా ఎక్కడో ఏ అరణ్యంలోకో వెళ్ళి ఓ కుటీరం వేసుకుని ఎవ్వరితోటి సంబంధం పెట్టుకోకుండా తనలో తానే రమిస్తూ ఆయన ఏ జపమో చేసుకుంటూ కళ్ళు మూసుకొని ఉంటాడు అని ఒక నానుడి, ఒక అలవాటైనటువంటి ఆలోచనా క్రమం. కానీ కృష్ణ పరమాత్మ తపస్సు గురించి మాట్లాడాడు భగవద్గీతలో. మాట్లాడుతూ ఆయన శరీరంతో చేసే తపస్సు గురించి, వాక్కుతో చేసే తపస్సు గురించి, మనస్సుతో చేసే తపస్సు గురించి మనందరికీ వివరించాడు. వివరిస్తూ ఆయన ఒక మాట అంటాడు, అసలు తపస్సు అన్నది శరీరంతో ప్రారంభం అవ్వాలి. ఎందుకనంటే శరీరం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఐశ్వర్యం. ఒక వ్యక్తి వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు అనుకోండి, ముందు తన దగ్గర ఏదుందో అది పెట్టుబడిగా పెడితే మిగిలిన వాళ్ళు ఆయనని నమ్మి తన దగ్గర ఉన్నదాన్ని పెట్టుబడిగా పెడతారు. పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప ఐశ్వర్యం ఈ శరీరం. దీన్ని పెట్టుబడిగా పెట్టి మొట్టమొదట మనం భగవత్ సేవ ప్రారంభించాలి. తపస్సు అంటే దేవ గురు ద్విజన్మ ప్రాజ్ఞ పూజనం.
శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తపవుచ్యతే అంటాడు భగవద్గీతలో. ఈ శరీరంతో చెయ్యవలసినది ఏది అంటే దేవతలను ఆరాధన చెయ్యాలి. దేవతలను ఎందుకు ఆరాధన చెయ్యాలి అంటే మౌఢ్యంతో చెయ్యమని కాదు. దేవతల యొక్క అనుగ్రహము చేత మనకి 5 ఇంద్రియములు పనిచేస్తున్నాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5 కానీ ఒక్క గంట సేపు పనిచేయడం మానేశాయి అనుకోండి, ఇక సుఖదుఖములు లేవు. కన్ను చూడడం మానేసింది అనుకోండి, మీకు ఎదురుగుండా దత్తాత్రేయ స్వామి వారు నిలబడినా తెలియదు, పిశాచం నిలబడినా తెలియదు, సుఖదుఖములు లేవు. చెవి దగ్గరికి తీసుకొచ్చి నారదుడు వీణ వాయించినా మీకు తెలియదు, పిడుగుపడిన ధ్వని వచ్చినా మీకు తెలియదు, సుఖదుఖములు లేవు. నాలుక మీద తిరుపతి లడ్డూ పెట్టినా ఒకటే, నిప్పు కణిక పెట్టినా ఒకటే, సుఖదుఖములు తెలియవు. ముక్కు దగ్గర మల్లెపూల చెండు పెట్టినా ఒకటే, కుక్క కళేబరం నుంచి వచ్చిన వాసన వచ్చినా ఒకటే, సుఖదుఖములు తెలియవు. అంటే అసలు ఈ 5 ఇంద్రియములను ఆశ్రయించి సుఖదుఖములన్నీ ఉన్నాయి. ఈ 5 ఇంద్రియములకు శక్తినిచ్చేవాడు ఎవరు? భగవంతుడు. బడలిపోతే రాత్రి నిద్రాకాలిక సుఖాన్నిచ్చి తెల్లవారేటప్పటికీ మళ్ళీ 5 ఇంద్రియములకు శక్తినిస్తున్నాడు. చర్మం ఉంది కాబట్టి మనం ముట్టుకుంటే సుఖం తెలుస్తోంది. కొడుకు ముట్టుకుంటే ఒక సుఖం, తల్లి ముట్టుకుంటే ఒక సుఖం, తండ్రి ముట్టుకుంటే ఒక సుఖం. గురువుగారు ఎరా బాగున్నావా అని భుజం మీద చెయ్యేశారనుకోండి, 10 రోజులు ఆ భుజం మీద వంక చూసుకుని ఆనందపడిపోతాడు. గురువుగారి భుజం మీద చెయ్యేసి బాగున్నావా అని అడిగారని. గురుస్పర్శ ఒక రకమైనటువంటి ఆనందం, ఒక్కొక్క స్పర్శ ఒక్కొక్క ఆనందం. ఈ 5 ఇంద్రియములకు శక్తినిచ్చినవాడు భగవంతుడే. నానాఛిద్ర కఠోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. కన్నాలు కలిగినటువంటి ఒక కొండని తీసుకొచ్చి దీపం మీద బోర్లిస్తే కన్నాలలోంచి కాంతి బయటికి వచ్చినట్టు లోపల ఉన్న పరమాత్మ తేజస్సు ఇంద్రియముల ద్వారా వ్యక్తమైతే ఇంద్రియములు జ్ఞానేంద్రియములై తెలుసుకొని సుఖాన్ని పొందుతున్నాయి. ఈ ఇంద్రియముల ద్వారా మనం పొందుతున్న సుఖాలకి అంతులేదు. కంటితో ఎన్ని చూసి ఆనందపడుతున్నామో, చెవితో ఒక రోజు మొత్తం మీద ఎన్ని విని ఆనందపడుతున్నామో, ముక్కుతో ఎన్ని వాసనలు చూసి ఆనందపడుతున్నామో, చర్మంతో ఎన్ని ముట్టుకుని ఆనందపడుతున్నామో, నాలుకతో ఎన్ని తిని ఆనందపడుతున్నామో, ఇవన్నీ బడలిపోతే మళ్ళీ రాత్రి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చాడు తప్ప ఆయన దుఃఖపెట్టలేదు. నిద్రపోయేటట్టుగా అనుగ్రహించి మళ్ళీ ఇంద్రియముల యొక్క బడలిక తీర్చాడు. కాబట్టి ఒక రోజు ప్రారంభం దేనితో అంటే భగవంతుడికి కృతజ్ఞత చెప్పడంతో ప్రారంభం. అసలు ఆ కృతజ్ఞత, చేసిన ఉపకారమునకు తిరిగి నమస్కరించి కృతజ్ఞత చెప్పడం అన్నది తెలియని వాడెవరుంటాడో వాడికన్నా భయంకరమైన వ్యక్తి లోకంలో ఇంకొకడు ఉండడు. కృతజ్ఞుడు అంటారు. శ్రీరామాయణం కిష్కింధకాండలో లక్ష్మణస్వామి మాట్లాడుతూ అంటాడు, బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతజ్ఞునో నాస్తి నిష్కృతి అంటాడు. ఎంత పాపం చేసిన వాడికైనా నిష్కృతి ఉందేమో కానీ చేసిన ఉపకారం మరిచిపోయిన కృతజ్ఞుడికి నిష్కృతి లేదు. అందుకని పొద్దున్న పూజ చేస్తారు. పూజ చేయడం అంటే ఈశ్వర మీరు మాకు కన్నిచ్చారు, ఈ కన్ను మీరు ఇచ్చారు కాబట్టి ఇన్ని చూడగలిగాను. రాత్రి బడలిపోతే మళ్ళీ ఆ కంటికి ఉన్నటువంటి ఖేదాన్ని తీసేసి కంటిలో పడినటువంటి మాలిన్యాన్నంతటినీ మెత్తగా పుసిగా మార్చి కన్ను చివర కొలుకులోకి వచ్చేటట్టు చేసి రాత్రి రెప్ప పడి ఉండేటట్టుగా చేసి నన్ను నిద్రపుచ్చి ఇంద్రియములకు మళ్ళీ శక్తినిచ్చారు. అటువంటి మీకు నేను కృతజ్ఞతగా దీపం పెడుతున్నాను. కన్ను ఎట్లా నాకు దీపమో అటువంటి కన్ను నాకు ఇచ్చారు కాబట్టి మీకు దీపం పెడుతున్నాను. పూజ కృతజ్ఞతావిష్కారం. భావనామాత్ర సంతుష్టాయై నమః అని అమ్మవారికి పేరు. ఆ భావన ఉంటే ఆవిడ సంతోషిస్తుంది. వెళ్ళి ఉపన్యాసం చెప్పడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఒక దీపం పెట్టి మన భావన వ్యక్తం చేస్తాం. అట్లాగే స్వామి నువ్వు నాకు ఈ చర్మాన్ని ఇచ్చావు, దీనితో ఎన్నో ముట్టుకుని సంతోషిస్తున్నాను. కృతజ్ఞతగా చందనాన్ని అనులేపనం చేస్తారు. స్వామికి గంధం తీసి గంధం రాస్తారు.
చర్మం ఇచ్చి చర్మం ద్వారా ఇంతమంది ముట్టుకుంటే సంతోషపడినందుకు కృతజ్ఞతావిష్కారం. స్వామి మీరు నాకు ముక్కు ఇచ్చారు, ఎన్ని వాసనలు చూసి ఆనందపడుతున్నానో దానికి కృతజ్ఞతగా ధూపం వేస్తారు. స్వామి చెవులు ఇచ్చారు, ఎన్ని వింటున్నానో, మనవడు మాట్లాడిన మాటల చేత మురిసిపోవడం దగ్గర మొదలుపెట్టి గురువుగారు చెప్పిన మాటల వరకు ఎన్నో వింటున్నాను. ఈ చెవులిచ్చి కాపాడినందుకు మీకు నేను పువ్వులతోటి పూజ చేస్తాను. మరి పువ్వులకి శబ్దం ఎక్కడదంటే పువ్వులలో ఉన్న మకరందం కోసమే తుమ్మెద వస్తాయి కాబట్టి తుమ్మెదల జంకారం పువ్వు మీద వాలే వరకే. అందుకని తుమ్మెదల జంకారములు పువ్వుల కొరకే కాబట్టి పువ్వులకు ఉన్నట్లే. ఈ దండ నీ తెచ్చుకోకపోయినా నాకు వేసిన దండ నాదైపోయినట్టు పువ్వుల కొరకు చేయబడిన జంకారములు పువ్వులవే. కాబట్టి శబ్దము వినడానికి మాకు చెవులిచ్చి అనుగ్రహించారు కాబట్టి మీకు మేము ఇదిగో స్వామి పువ్వుల చేత పూజ చేస్తున్నాం. నాలుక ఇచ్చి ఇన్ని పదార్థాలు తిని రుచి తెలుసుకుని సంతోషించడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు నైవేద్యం పెట్టి కృతజ్ఞత చెప్తున్నాం. పంచసంఖ్యోపచారిణి అని అమ్మవారికి పేరు. నిజానికి చతుషష్ట్యుపచారాఢ్య 64 ఉపచారాలు చేయాలి అమ్మవారికి. అందులో కోట కట్టడం కూడా ఉంది. 64 ఉపచారాలు చెయ్యలేం కాబట్టి కనీసం షోడశోపచారములు చెయ్యాలి. 16 అంకె పూర్ణత్వానికి ప్రతీక. శుక్లపక్షంలో 16వ కళ శ్రీకళ, చిక్కళ, నైసర్గిక కళ. అందులోంచి మిగిలిన కళలన్నీ వస్తాయి కాబట్టి 16 అంకె పూర్ణత్వానికి గుర్తు. కాబట్టి 16 ఉపచారములు. అవి కూడా చెయ్యలేకపోతే ఈ 5 ఇంద్రియములతో ఇన్ని సుఖాలు పొందుతున్నందుకు కృతజ్ఞత చెప్పడానికి పంచ ఉపచారములు చెయ్యాలి. అవే దీపము, ధూపము, తర్వాత గంధము, పుష్పము, నైవేద్యము. ఈ 5 ఉపచారాలు ఈ 5 ఇంద్రియాలతోటి మనం పొందుతున్న అసంఖ్యాకమైనటువంటి ఉపకారములకు ఈశ్వరుడికి చెప్తున్నటువంటి కృతజ్ఞత. కృతజ్ఞత ఎవరికుందో వాడు పూజింపబడతాడు. పూజ చేసిన వాడు ఏమవుతాడు అంటే పూజనీయుడు అవుతాడు. పూజ చేయడం ద్వారా తనని తాను సంస్కరించుకుంటాడు. మనిషికి ఉండవలసిన కృతజ్ఞత లక్షణాన్ని పొందుతాడు. కాబట్టి దేవతల పూజ చెయ్యడమే తపస్సు అన్నాడు కృష్ణ పరమాత్మ. దేవ ద్విజ ఎవరైతే వేదాంగములను అభ్యాసం చేసి జ్ఞానమును పొందారో అటువంటి వారి యొక్క శుశ్రూష చెయ్యడం. దేవ ద్విజ గురు, గురువుల యొక్క దర్శనమే గొప్ప సేవ. ఒకరోజు త్రివేణీ సంగమానికి వెళ్ళి స్నానం చేస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో, అది ఏ పౌర్ణమి లాంటి గొప్ప తిథో అనుకోండి. ఆ రోజున వెళ్ళి త్రివేణీ సంగమ స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో గురువుగారి దర్శనం చేసిన వాడికి అదే ఫలితం వస్తుంది. అందున చాతుర్మాస్యం లాంటివి జరుగుతున్నాయి అనుకోండి, అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు. ఎందుకనంటే వారు దీర్ఘకాలం పాటు ఒక ఊరిలో ఉండిపోతారు. అది ఆ ఊరు పొందినటువంటి గొప్ప అదృష్టం. అయా ఇది వర్ష ఋతువు, మీరు సంచారం చెయ్యరు కాబట్టి మా ఊరిలో ఉండిపోండి, మా ఊరిలో ఉండి మీరు చేసుకునేటటువంటి అనుష్ఠానాదులన్నీ పూర్తి చేసుకోండి, మేము భిక్షావందనం చేస్తాం, ప్రతిరోజు మీ దర్శనం చేసుకునే అదృష్టాన్ని మేము పొందుతామని ఒక ఊరు వారు ఆహ్వానం చేస్తే యతిపురుషులు వచ్చి అక్కడ ఉండి చాతుర్మాస్యం చేస్తారు. ఆ కాలంలో వారి అనుష్ఠానం చూడడం, వారి దర్శనం చేయడం ఇవన్నీ కూడా అదృష్ట హేతువులు. గురుదర్శనం, గురువుగారి సేవ అంటే 3 రకాలుగా చెప్పింది శాస్త్రం. స్థాన శుశ్రూష, గురువుగారు ఉన్న ప్రదేశాన్ని తుడవడం. ఇప్పుడు మహాత్ములు గురువులు ఇక్కడ విడిది చేసి ఉన్నారు. ఎవరో కొంతమంది మేము వచ్చి ప్రాంగణాన్ని అంతటినీ కూడా ప్రతిరోజు ఉదయం వేళ తుడిచి వెళ్ళిపోతామండి అని తుడిచారనుకోండి, అంతకన్నా గొప్ప శుశ్రూష ఉండదు. గురువుగారు ఎక్కడ ఉన్నారో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయడం. అట్లాగే దేహ శుశ్రూష, గురువుగారికి శరీర భ్రాంతి ఉండదు. శరీరము నేను కాదు అని గురువుకి తెలుసు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. నేను ఆత్మ, అది నశించదని తెలుసు. కానీ శిష్యుడికి గురువుగారు శరీరంతో ఉండడం అవసరం. ఎంతకాలం గురువుగారు శరీరంతో ఉంటారో అంతకాలం శిష్యుడు గురువుగారి దర్శనం చేసుకుని పునీతుడవుతాడు.
ఎంతకాలం గురువు శరీరంలో ఉంటారో అంతకాలం గురువు మాట్లాడితే శిష్యుడు వినగలుగుతాడు. ఈ అదృష్టం పొందాలంటే గురువుగారు దీర్ఘకాలము శరీరమునందు ఉండాలి అంటే గురువుగారి యొక్క శరీరము డస్సిపోకుండా వారు విశ్రాంతిగా ఉండేటట్టు, తద్వారా దీర్ఘాయుష్మంతులయ్యేటట్టు వారికి దేహ శుశ్రూష చేస్తారు. ఆత్మశుశ్రూష మూడవది. వారు ఏ మాటలు చెప్పారో ఆ మాటలు ఒడిసి పట్టుకోవాలి. ఒడిసి పట్టుకోవడం అంటే ఆవు పాలు పితికేటప్పుడు ఆ పాల ధార చుక్క కూడా పక్కకి పడకుండా పాలు పితికే వ్యక్తి బిందెలోకి ఆవు పొదుగులో శిరాన్ని పట్టుకొని లాగి ప్రతి పాల చుక్క బిందెలో పడేటట్టుగా చూసుకున్నట్టు గురువుగారు మాట్లాడుతుంటే చెవులు దొప్పలు చేసుకుని ఒక్క అక్షరం కూడా దొర్లిపోకుండా పొర్లిపోకుండా జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటారు. దాన్ని ఆత్మశుశ్రూష అంటారు. కాబట్టి దేవ ద్విజ గురు ప్రాజ్ఞ విషయములు బాగా తెలుసున్నటువంటి వారిని పూజించడం, వాళ్ళని మన శరీరంతో వెళ్ళి సేవించడం, శౌచమార్జవం. శౌచం అంటే బాహ్య శౌచం, ఎప్పుడూ స్నానం చేయడం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, శుభ్రమైన వస్త్రాలు కట్టుకోవడం, మంచి విషయాలు చదువుతూ ఉండడం, మంచి విషయాలు ఆలోచిస్తూ ఉండడం, ఇది మనసుకి ఉండేటటువంటి శౌచం. బాహ్యాభ్యంతర శౌచాన్ని పొంది ఉండడం, ఇవన్నీ కూడా శరీరంతో చేసే తపస్సు అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే తపస్సు అంటే సాధారణంగా ఎక్కడో అడవులలోకి పోయి కూర్చుని చేస్తారనుకుంటారు. కానీ కృష్ణ పరమాత్మ అన్నాడు, కాదు కాదు, తపస్సు అంటే నువ్వు శరీరాన్ని మొట్టమొదట పెట్టుబడిగా పెట్టి ఇట్లా చెయ్యడం మొదలు పెడితే క్రమక్రమంగా నీ మనసు నా యందు ప్రవేశిస్తుంది తప్ప మయ్యేవ మన ఆధత్స్వా మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అన్నాడు. నా యందు మనసు పెట్టన్నాడు. అంత తేలిక పెట్టడం. ఎలా పెట్టేస్తాం? నా మనసు నా మాట వింటే ఇంకా గొడవేముంది అంటే శరీరంతో ముందు శుశ్రూష మొదలుపెట్టు, తపస్సు అన్నాడు. అది ఎప్పుడో ద్వాపర యుగంలో చెప్పినా ద్వాపర యుగానికి మాత్రమే పరిమితమైనది కాదు భగవద్గీత. యుగాలు మారిపోయినా అందరికీ అనుష్ఠాన పర్యంతంలో ఉపయోగించుకోవడానికి ఎంతో విలువైనది, ఉపయుక్తమైనది. అందుకని భగవద్గీత అనేది కృష్ణ పరమాత్మ ఇచ్చిన కారణం చేత జగద్గురువు అయ్యాడు. శివుడు దక్షిణామూర్తిగా గురువయ్యాడు. దక్షిణామూర్తిగా మౌనంగా ఉంటే కొంతమందికి మాత్రమే అందుతుంది, అందరికీ అందించాలి అంటే నేను మాట్లాడాలని గంగానదిలో స్నానం చేయడానికి కాశీకి వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తాం. గంగానదే పిఠాపురం వస్తే ఎంత ఆనందపడిపోతామో, అలా ఎక్కడో కైలాసంలో కూర్చున్నటువంటి శంకరుడు త్యక్వా మౌనం బట విటపినో మూలతో నిష్పతంతి, ఆయన ఆ మౌనాన్ని విడిచిపెట్టేసి భూమిని అంతటినీ కూడా ప్రత్యేకించి భారతదేశం అంతటా కూడా పాదచారి అయి పర్యటించి అందరినీ కలుసుకొని సనాతన ధర్మం యొక్క వైభవాన్ని నిలబెట్టి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించాడు. కాబట్టి శంకర భగవత్పాదులుగా వచ్చినవాడు, అన్ని మాట్లాడినవాడు కూడా పరమశివుడే. కృష్ణ పరమాత్మగా వచ్చి భగవద్గీతనందించినవాడు విష్ణుమూర్తియే. అట్లాగే అమ్మవారు సాక్షాత్తు గురుమండల రూపిణి. గురువులు 3 రకాలుగా శిష్యుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అందుకే అమ్మవారికి అక్షి సంబంధమైన నామములు 3 వచ్చాయి. మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి అని. మీనాక్షి అంటే చూపుల చేత పోషిస్తుంది. అమ్మవారికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఈక్షణ శక్తి అంటారు. చేతులతో ఇవ్వడాలు అవి ఉండవు, కేవలము తన చూపుల చేత పోషిస్తుంది ఆవిడ. అందుకే కనకధారా స్తవం చేస్తూ శంకరాచార్యుల వారు విశ్వామరేంద్రపద విభ్రమదాన దక్షం ఆనందహీతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదర ఇందిరాయా అంటారు. ఆమె తన చూపుల చేత ఇంద్ర పదవిని కూడా ఇచ్చేస్తుంది. అసలు నిజానికి భగవంతుడు ఇన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టి చేయడం, నిలబెట్టడం, పడగొట్టడం, లయం చేయడం ఇవన్నీ కూడా చేతులతో చెయ్యడు, చూపుల చేత చేస్తాడు. బ్రహ్మసూత్రముల యందు కూడా అదే ప్రతిపాదింపబడుతుంది. దాన్నే భాగవతం ప్రారంభం చేసే ముందు పోతన గారు ప్రార్థనా శ్లోకంగా మార్చి, ప్రార్థనా పద్యంగా మార్చి, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్
దానవోద్రీక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్నన్నారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు, కేవలము తన చూపుల చేత ఇన్ని బ్రహ్మాండములను సృష్టించి నిలబెట్టి లయం చేసేవాడు అన్నారు. చూపుల చేత చేసేస్తాడు పరమాత్మ ఏది చేసినా. అందుకని అమ్మవారు మీనాక్షి అంటే కేవలము చూసిన కారణం చేత అనుగ్రహిస్తుంది. అది గురుస్వరూపం. ఒక్కొక్కసారి ఒక్కొక్క గురువు తీక్షణంగా చూస్తారు. చూసిన కారణం చేత అవతల వారికి ఉన్నటువంటి సంశయము పోతుంది. ఒకప్పుడు భగవాన్ రమణులు అరుణాచలంలో కూర్చుని ఉండగా వేదాంతమునందు ఒక అనుమానం వచ్చి పూరీ శంకరాచార్యుల వారు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ అనుమానం గురించి మాట్లాడితే కేవలంగా మౌనంగా చూశారంతే రమణ మహర్షి. చూసిన కారణం చేత ఆయనకి ఆ అనుమానం నివృత్తి అయింది. పాల్ బ్రాంటన్ అని ఒక విదేశీయుడు ఆయన దగ్గరికి వచ్చి వేదాంతం తెలుసుకోవాలనుకుంటే కేవలము తన చూపుల చేత వేదాంత పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా అనుగ్రహిస్తే తర్వాత ఆయన రాసిన పుస్తకాల వల్ల భగవాన్ రమణులు అరుణాచలం ఆశ్రమం అంత ప్రఖ్యాతి వహించే తన చూపు చేత అనుగ్రహిస్తాడు గురువు. అంత శక్తివంతుడైన అలా చూపుల చేత అనుగ్రహించేటటువంటి గురువులందరినీ సంకేతిస్తుంది మీనాక్షి. అట్లాగే కామాక్షి. కామాక్షి అంటే నయన దీక్ష మీనాక్షి, కుక్కుట దీక్ష కామాక్షి, స్పర్శ దీక్ష అంటారు. గురువు శిష్యుడి యొక్క తల మీద చెయ్యి పెట్టి ముట్టుకుని తన తేజస్సుని శిష్యుడిలో ప్రవేశపెట్టి ఉపదేశం చేస్తారు. అలా ముట్టుకుని చేసేటటువంటి ఉపదేశం ఏదుందో అది కామాక్షి, స్పర్శ దీక్ష. ఈ స్పర్శ దీక్ష కూడా గురు శిష్యుల యందు చాలా విచిత్రంగా ఉంటుంది. గురువు అనుగ్రహించి ముట్టుకోవడం ఒకెత్తు, ఆయన నాకు గురువు కావాలని కోరుకుని గురువుగారు ఎట్లాగో అట్లా తనని ముట్టుకుంటే చాలు అదే తనకి దీక్ష అనుకుని శిష్యుడు పట్టుదలతో ప్రవర్తించి గురువుగా స్వీకరించడం ఒకెత్తు. నేను ఎందుకంటున్నానంటే కబీర్దాస్ గారు గంగానదీ తీరంలో తిరుగుతున్నప్పుడు రామానంద స్వామి వారిని మహాభక్తుడు మహానుభావుడు ఆయన ఉండేవారు. ఎట్లాగైనా రామానంద స్వామి వారి దగ్గర ఉపదేశం పొందాలని కబీర్దాస్ గారికి కోరిక. కానీ కొన్ని కారణముల వలన రామానంద స్వామి వారు కబీర్దాస్ గారికి ఉపదేశం చెయ్యరేమోనని కబీర్దాస్ గారికి ఒక అనుమానం వచ్చింది. ఎట్లా గురువుగారు ఉపదేశం చేయాలంటే గురువుగారు ముట్టుకోవాలి, చేత్తోనైనా ముట్టుకోవాలి, లేదా పాదం తీసి శిష్యుడి యొక్క తల మీద పెడతారు. ఎట్లా రామానంద స్వామి వారు తనని ముట్టుకోవడం ఎలా సాధ్యమవుతుంది? అందుకని కబీర్దాస్ గారు ఏం చేశారంటే తెల్లవారుజామున 3:30-4 గంటల సమయంలో ప్రభాతము అంటే సూర్యోదయానికి 88 నిమిషముల ముందున్న కాలం. అప్పటికి స్నానం పూర్తవ్వాలి అరుణోదయానికి ముందు. అందుకని గంగానదికి వెళ్ళేవారు. రామానంద స్వామి వారు గంగానదికి వెళ్ళి చీకట్లో స్నానం చేసి బయటికి వస్తుంటే కబీర్దాస్ గారు అక్కడ అడ్డంగా పడుకున్నారు. అలా వెళ్ళిపోతున్నటువంటి రామానంద స్వామి వారు చూసుకోకుండా కబీర్దాస్ గారి తల మీద కాలుతో తొక్కారు. ఈయన వెంటనే లేచారు. అయ్యో పాపం ఎవరో పడుకున్నారులా ఉంది, నేను కాలుతో తొక్కాను అనుకుని రామరామ అన్నారు ఆయన. మీ పాదం నా తలకి తగిలింది, మీరు రామరామ అన్నారు, నాకు ఇదే ఉపదేశం అన్నారు కబీర్దాస్ గారు. అంటే శిష్యుడు ఆర్తితో గురువుని స్వీకరించడం. అందుకే ఎవరి యందు గురి కలిగినదో వారు గురువు అయ్యారు. గురువు అంటే బరువు, యువతలవాడు లఘువు. లఘువు అంటే తేలిక అని. మా గురువు గారి కన్నా గొప్పవారు లోకంలో ఇంకొకరు లేరు. నేను ఇప్పుడు ఇవాళ ఇక్కడికి వచ్చాను అనుకోండి, వస్తే నేను దర్శనం చేసినటువంటి మహాపురుషులైనటువంటి స్వామీజీ యొక్క దర్శనం చేత 33 కోట్ల మంది దేవతల దర్శనం, పరబ్రహ్మ దర్శనం పూర్తి చేసుకున్నట్లే. ఎందుకనంటే ఇది నేను చెప్తున్న మాట కాదు, కరచరణాదులతో కూడుకున్న పరబ్రహ్మస్వరూపాన్ని చూడడం సాధ్యం కాదు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అంటారు భాగవతంలో. సృష్టి స్థితిలయలు చేసేటటువంటి పరమాత్మ కాంతితో వెలిగిపోతూ ఉంటాడు తప్ప సూర్యుడిలాగా ఒక రూపంతో కనపడడం.
కానీ ఒక రూపంతో చాలా తేలికగా పరబ్రహ్మాన్ని దర్శనం చెయ్యాలి అంటే గురువు గారి దర్శనమే పరబ్రహ్మ దర్శనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అటువంటి గురువు స్పర్శతో ఇచ్చేటటువంటి దీక్ష స్పర్శ దీక్ష. దానికి కామాక్షి ప్రాతినిధ్యం. మూడవది విశాలాక్షి. విశాలాక్షి అమ్మవారు ఏం చేస్తుంది అంటే స్మరణల చేత అనుగ్రహిస్తుంది. ఒక్కొక్కసారి శిష్యుడి గురించి మనసులో స్మరణ చేస్తారు. మీరు మహాత్ముల జీవితాల గురించి చదివితే మీకు అర్థమవుతుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు, చంద్రశేఖర భారతీ స్వామివారు, శంకర భగవత్పాదాచార్య స్వామివారు, వీళ్ళందరూ కూడా శిష్యుణ్ణి కేవలం ఒకసారి స్మరిస్తారు. వాడు బాగుండాలనుకుంటారు. వాడు బాగుండాలని వాళ్ళు మనసులో అనుకున్న కారణం చేత ఎంత ప్రమాదం నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. గురువుగారు స్మరించిన కారణం చేత శిష్యుడు వృద్ధిని పొందుతాడు. శంకరాచార్యుల వారు తోటకాచార్యుల వారిని అలా అనుగ్రహించారు. మనసు అందరూ ఆయనని నింద చేస్తుంటే, తక్కువ వాడు అనుకుంటుంటే, కాదు కాదు తోటకలు ఎంత గొప్పవారో చెప్పాలనుకుని మనసులో అనుకున్నారంతే. తోటకాచార్యుల వారు అంత గొప్పవారయ్యారు. ఆయన చేసినటువంటి నమస్కారంతో కూడుకున్న అష్టకమే ఇప్పటికీ శంకరాచార్యుల వారికి నమస్కారం చేయడానికి ప్రధానమైనటువంటి అష్టకం అయింది. విదితాకిల శాస్త్ర సుధా జలధే అన్నది. కాబట్టి గురువుగారు కేవలం తన దృష్టి చేత అంటే స్మరణ చేత మనసులో తలుచుకుని అనుగ్రహించేస్తారు. దానికి విశాలాక్షి. ఆ స్మరణకి ఆవిడ ఏం చేస్తుంది అంటే కళ్ళిలా తిప్పుతూ ఉంటుంది. తల్లి చూడండి, పిల్లల కోసమని ఎప్పుడూ అలా చూస్తూనే ఉంటుంది. ఆ మాతృత్వానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే రక్షకత్వం. ఎప్పుడూ రక్షించుకోవాలి. అమ్మకున్న గొప్పతనం ఏమిటంటే తన శక్తి ఎంత అన్నది పిల్లల్ని రక్షించుకోవడం విషయంలో మరిచిపోవడమే మాతృత్వం. ఒక కోడిపెట్ట ఉందనుకోండి, కోడిపెట్ట నిజానికి ఒక గ్రద్ద వచ్చిందనుకోండి హడిలిపోయి పారిపోతుంది. అట్లాంటి కోడిపెట్ట గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పెట్టిందనుకోండి, ఆ పిల్లలతో కలిసి తిరుగుతూ పురుగులు ఏరుకుని తింటోందనుకోండి, అది కొంచెం దూరం కోడిపిల్ల పెడితే కొక్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 కొ అంటూ పిలిచి పిల్లల్ని దగ్గర పెట్టుకుని అస్తమానం తలెత్తి ఆకాశం వైపు చూస్తుంది గ్రద్దొస్తుందేమోనని. ఒకవేళ గ్రద్ద కిందకు వస్తోందనుకోండి, ఇన్ని పిల్లల్ని తీసుకుని పారిపోవడం చేత కాక ఇంత అల్పమైనటువంటి బలం ఉన్న కోడిపెట్ట పిల్లలన్నింటినీ తన రెక్కల కింద పెట్టి దాచేస్తుంది. దాచేసి పావు పడగెత్తినట్టు తలెత్తి గ్రద్ద వంక చూస్తుంది. అంటే కేవలం అలా రెక్కలతో పిల్లలని ఆచ్ఛాదించి తలెత్తి చూసినంత మాత్రం చేత గ్రద్దని కోడిపెట్ట గెలవగలదా? కాదు. పోతే ముందు నా తలకాయ పోవాలి తప్ప నా ఎదురుగుండా నా పిల్లని మాత్రం నువ్వు తినడానికి వీల్లేదు. అది అమ్మంటే, అది మాతృత్వం అంటే. ఆ మాతృత్వం, ఆ రక్షణ శక్తియే సప్తశతి. అమ్మవారిని ఇవాళ 700 శ్లోకాలతో మార్కండేయ మహర్షి అంత అద్భుతంగా ఇచ్చారు దుర్గా సప్తశతిని. ఆ 700 శ్లోకాలతో అమ్మవారికి హవిస్సిస్తున్నారు అంటే ఆ తల్లి తీసుకుని తీరుతుంది. ఎంత ఆనందపడిపోతుందో. చెడి కోపనైతి చెండిహి అని. ఎక్కడ అధర్మం ఉందో అక్కడ కోపం, ఎక్కడ ధర్మం ఉందో అక్కడ అనుగ్రహం. అంత గొప్పదైనటువంటి ఆ తల్లి కళ్ళు తిప్పి చూసుకుంటూనే ఉంటుంది. శంకరాచార్యులు వారు అమ్మవారి గురించి చెప్తూ దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతై హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు. ఈ బ్రహ్మాండములన్నీ ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా దాటి అమ్మవారు చూస్తూ ఉంటుంది. కళ్ళెప్పుడు తిప్పుతూ ఉంటుంది. అందుకే ఆవిడ కళ్ళు ఎక్కడి వరకు ఉంటాయి అంటే ఆకర్ణాంత విశాల నేత్రములు అన్నారు. ఆ కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి, చెవుల వరకు. అంత పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూనే ఉంటుంది. అలా ఉంటే బాగుంటుందా అండి అనుకుంటారేమో. భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి అని దేవస్థానం ఉంది. మీరు ఆ అమ్మవారి దేవస్థానానికి వెళ్తే అమ్మవారి కళ్ళు చెవుల వరకు వ్యాపించి ఉంటాయి. నిజంగా ఇది కదా మాతృత్వం అంటే. ఆ తల్లి ఆ కళ్ళు తిప్పి ఆ బ్రహ్మకీట జనని అలా చూస్తూనే ఉంటుంది. ఏమో ఎవరైనా నన్ను స్మరిస్తారేమో, నన్ను పిలుస్తారేమో,
చండీ పరదేవత యొక్క అనుగ్రహం గురించి శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యానాం హసతి యువతే చండీచరణౌ ఫలాని స్వశ్చేభ్య కిసలయ కరాగ్రేణ దతత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమహ్నాయ దతతౌ అన్నారు. లోకంలో దేవతలు కల్పవృక్షాన్ని కామధేనువుని ఆశ్రయిస్తారు. ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి దేవతలు వాళ్ళ కోరికలు చెప్పుకుంటే అది పువ్వు పూసి పిండి అయి కాయ అయి పండై అప్పుడు అనుగ్రహించి దేవతల యొక్క కోరికలు తీరుస్తుంది. మాకు ఈ లోకంలో అటువంటి బాధ ఏం లేదు. అమ్మా అని పిలిస్తే చాలు వెంటనే వచ్చి రక్షించడం తన కర్తవ్యంగా పెట్టుకున్నటువంటి తల్లి పరదేవత. అటువంటి తల్లిని ప్రతిరోజు ఇక్కడ ప్రాంగణంలో ఒకటి ఆషాఢమాసం, ఆ పైన మహాపురుషులైనటువంటి యతిపురుషులైనటువంటి గురువులు ఇక్కడ ఉన్నారు. వారి సమక్షంలో అంత చక్కగా ఆ పారాయణ తెలుసుకున్నటువంటి విద్వాంసులు, ఎందుకంటే మిగిలినది ఉపదేశం పొందడం వేరు, దుర్గా సప్తశతి ఉపదేశం పొందడం వేరు. దుర్గా సప్తశతి ఉపదేశం పొందిన తర్వాత గురువుగారి దగ్గర కూర్చుని ఎన్ని మాటలు వల్లెవేయమంటే అన్ని మాటలు వల్లెవేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడా దోషం లేకుండా వీడు చెప్పగలుగుతున్నాడు. స్వాహ అని శ్లోకం చివరకు వచ్చేటప్పటికీ ఇబ్బంది లేకుండా అనగలుగుతున్నాడు. ప్రతి అధ్యాయంలో ధ్యాన శ్లోకం అంత బాగా చదువుతున్నాడు. ఎందుకంటే ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అని 3 చరిత్రలు. అవన్నీ అంత బాగా చదువుతున్నాడంటే గురువుల యొక్క అనుగ్రహంతో, వాళ్ళ ఆశీర్వచనంతో అప్పుడు చండీ హోమం చేసి సప్తశతీ పారాయణ చేస్తారు. అంటే సనాతన ధర్మంలో గురువుల దగ్గర అంత కష్టపడి శుశ్రూష చేసి నేర్చుకున్న దాన్ని ఇటువంటి గురువుల సమక్షంలో లోకం యొక్క సుభిక్షం కోసం మేము హోమం చేసి తల్లికి హవిస్సిచ్చి ఆమె అనుగ్రహంతో వీళ్ళందరినీ కాపాడగలిగితే మేము చదువుకున్న విద్యకి సార్థకత అని నిస్వార్థంగా త్యాగమూర్తులై వాళ్ళు చేస్తున్నారు. అంటే ఈ ప్రాంగణం ఎంత పవిత్రమైపోయింది, ఎంత అదృష్టవంతులు మీరు. ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు దర్శనం చేసుకోగలుగుతున్నారు. యథార్థానికి నేను ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళటం లేదు. కారణం ఏమంటే నేను ఈ మధ్యనే మోకాళ్ళు అరిగిపోయి 2 మోకాళ్ళు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. అందున చీకటి పడిన తర్వాత వెడితే ఎక్కడైనా కాలు జారే అవకాశం ఉంటుంది, మెట్లవి బాగా ఎక్కి దిగద్దు కొన్నాళ్ల పాటని డాక్టర్లు చెప్పిన కారణం చేత నేను వెళ్ళటం లేదు. ఒక్క గోశాలకు వెళ్ళి వచ్చేస్తుంటానంతే. ఇంకొక 15-20 రోజులు పోయిన తర్వాత బయటికి వెడదాం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే గురువులు వచ్చి ఇక్కడ ఉన్నారని తెలిసిందో, చాతుర్మాస్యం జరుగుతోందని తెలిసిందో, ఈ కాళ్ళనేమిటి నా ఆత్మనే ఉన్నతి వైపు తీసుకెళ్ళగలిగిన వారు, రక్షించగలిగినటువంటి గురువులు చాతుర్మాస్యం చేస్తుంటే నేను ఎప్పుడో వస్తాను, నా మోకాళ్ళ ఆపరేషన్ అయ్యాయి, నేను రాలేనన్న మాట అంటే నాకు ప్రవచనం చేసే నైతిక హక్కు ఎక్కడి నుంచి ఉంటుంది? అదే ఆ గురువుల పట్ల ఉండవలసిన నిబద్ధత. వెళ్ళి తీరవలసిందే అని, అది కూడా ఆలస్యం చేయకూడదని, అయ్యా నేను సోమవారం సాయంకాలం వస్తానని దర్శనానికి వచ్చా. నిజానికి అటువంటి మహాపురుషుల దగ్గర ఎక్కువ మాట్లాడడం వాచాలత్వం. వారి దగ్గరికి వచ్చి చెయ్యవలసినది ఏది అంటే 2 చేతులు కైమోడ్చి శిరస్సు వంచి నమస్కరించడమే. ఎందుకని అంటే ఎన్ని రాకూడని ఆలోచనలు ఈ బుర్రలోకి వచ్చాయో, వచ్చిన ఆలోచనలన్నీ ఎన్ని చెయ్యకూడనివన్నీ ఈ చేతులతో చేశాము. అటువంటి మహాత్ముల దగ్గరికి వచ్చి దండం పెట్టాడంటారు. దండం అంటే ఒక కర్రని ఇలా పట్టుకున్నాను అనుకోండి, కింద పడదు. అహంకారం పట్టుకుని ఉన్నంతసేపు నేల మీద పడలేం. అహంకారం వదిలేసి ఈ శరీరం అటువంటి మహాపురుషుల మ్రోల పడిపోవడమే భాగ్యం అని అహంకారం తీసేస్తే శరీరం కర్ర పడిపోయినట్టు పడిపోతుంది. అలా పడిపోతే అర్థం ఏమిటంటే, అయ్యా ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయాను, ఇంతకన్నా కింద పడడానికి అవకాశం లేదు. నేను ఇప్పుడు ఇక్కడ గురువుల పాదాల దగ్గర పడిపోయాను అనుకోండి, ఇక్కడ ఇంకా కింద పడడానికి ఇంకంతకన్నా అవకాశం లేదు. అంత పడిపోయిన వాడిని నన్ను మీరు ఉద్ధరించండి అని అడిగినట్టు. గురువుల దగ్గర నమస్కారం చేసి కింద పడిపోతే చాలు. వాళ్ళ దగ్గర వినాలి తప్ప వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు. కానీ గురువుగారి ఆజ్ఞని శిరసావహించాలి. వారు ఏదైనా ఒక మాట అంటే ఆ మాటని శిరసావహించిన కారణం చేత వారు సంతోషిస్తారు. నేను నిజానికి ఇక్కడికి ఈ విషయం గురించి మాట్లాడదాం అనుకుని రాలేదు.
కానీ ఇప్పుడు వారు మైక్ తీసుకుని మాట్లాడుతున్నప్పుడు గురువుల యొక్క వైభవం గురించి మాట్లాడండి అన్నారు. అదే గురువుగారి ఆజ్ఞ. నేను గురువుల గురించి 4 మాటలు చెప్పి వెళ్ళిపోవడమే నేను వారికి చెయ్యగలిగినటువంటి, నా మాటలనబడేటటువంటి పుష్పములతో అభిషేకం. వారి ఆజ్ఞని అవదలదాల్చడమే. లోకంలో ఎవరు చెప్పినా సలహా, ఒక్క గురువుగారు చెప్తే మాత్రం ఆజ్ఞ, అది ఉల్లంఘించకూడదు. గురువులు ఏదైనా చెప్పారు, గురువులు ఏదైనా కబురు చేశారు అంటే అది చెయ్యడానికే ప్రయత్నం చెయ్యాలి. ఎంతో సాధ్యం కానప్పుడు మాత్రమే ఆ విషయాన్ని విజ్ఞాపన చెయ్యాలి తప్ప, గురువులు చెప్పినది ఆజ్ఞ అని భావించిన వాడెవరో ఆయన లఘువు, నేను తక్కువ, ఆయన మహానుభావుడు, పరమేశ్వరుడు ఆ రూపంతో ఉన్నాడు అని భావన పొంది ఉండడం లఘువు గురువుగా భావించడం. కాబట్టి మనకి పరమశివుడు గురువుగా వచ్చాడు, విష్ణువు కృష్ణుడిగా గురువుగా వచ్చాడు, పరదేవత మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి అన్న పేర్లతో గురు తత్వాన్నంతటినీ చెప్పింది కాబట్టి గురుమండల రూపిణి అయింది. భగవంతుడే గురువుగా వచ్చి భగవంతుణ్ణి ఎలా చేరాలో చెప్పినటువంటి గొప్ప విశేషాలన్నీ సనాతన ధర్మంలో ఉంటాయి. ఆయనే భగవంతుడు, ఆయనే గురువు, ఇంకా మాట్లాడితే ఆయనే శిష్యుడు. శిష్యుడు ఎలా ఉండాలో కూడా మరి నేర్పాలంటే ఎవరు ఉండాలి? భగవంతుడే శిష్యుడిగా ప్రవర్తించాలి. అందుకే మీరు చూడండి, చాలా చమత్కారం జరుగుతూ ఉంటుంది. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ అని గురు పరంపర చెప్తారు. నారాయణం, నారాయణుడు ముందు, పద్మభువం తర్వాత బ్రహ్మగారు. నారాయణం పద్మభువం వశిష్టం, ఆ బ్రహ్మగారి కొడుకు వశిష్ఠుడు. ఇప్పుడు వశిష్ఠుడికి గురువెవరు? బ్రహ్మగారు. బ్రహ్మగారికి కూడా గురువెవరు? నారాయణుడు గురువు. అంటే నిజానికి వశిష్ఠుడికి నారాయణుడు ఎవరు? పరమ గురువు, గురువుగారి గురువు. ఆయన బ్రహ్మగారి కొడుకు, బ్రహ్మగారి గురువు. బ్రహ్మగారు నారాయణమూర్తి యొక్క నాభికమలంలోంచి వచ్చాడు కాబట్టి నారాయణుడి యొక్క శిష్యుడు బ్రహ్మగారు. అందుకని బ్రహ్మగారికి గురువుగారు నారాయణమూర్తి. మరి బ్రహ్మగారికి గురువు నారాయణమూర్తి అయితే బ్రహ్మగారి కొడుకు అయినటువంటి వశిష్ఠుడికి నారాయణుడు పరమగురువు. పరమగురువు ఎంత గౌరవనీయుడు! వశిష్ఠుడు రామాయణ కాలంలో పొందిన గొప్ప అదృష్టం ఏమిటంటే తన పరమగురువు తనకి శిష్యుడై వచ్చాడు. ఆ నారాయణుడు రాముడిగా వచ్చాడు. ఆ రాముడిగా వచ్చి ధర్మం కోసమని రామో విగ్రహవాం ధర్మ, గురు శుశ్రూష చేస్తే తప్ప, గురువు ఆజ్ఞని ఔదల దాలిస్తే తప్ప అసలు మనిషికి ఉండవలసినటువంటి పూర్ణత్వం రాదు. సర్వే వేదవిధ శూరా, సర్వే లోకహితే రసా, సర్వే జ్ఞానోపసంపన్నా, సర్వే సముదితా గుణై అంటారు వాల్మీకి మహర్షి. గురువుగారు విద్య నేర్పినప్పుడు నీకు నేర్పిన ఈ విద్య లోకము కొరకు పనికి రావాలని ఎట్లా చెప్పారో వశిష్ఠ మహర్షి అట్లాగే నేర్చుకున్నాడు. ఎందుకు పౌరోహిత్యం చేశాడు ఇక్ష్వాకు వంశానికి వశిష్ఠుడంటే నారాయణమూర్తి పరమగురువు తనకి శిష్యుడవుతున్నాడు. ఇంతకన్నా భాగ్యం ఎక్కడుంది? భగవంతుడు రాముడిగా వస్తే గురువుగారైన వశిష్ఠుడి దగ్గర చేతులు కట్టుకు నిలబడ్డాడు, చెప్పులు విప్పి. స్వామి మీరు ఏం చెప్తే అది ఆజ్ఞ అన్నాడు. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఇమౌస్మ మునిషార్దూల, ఓ మునిషార్దూల విశ్వామిత్ర మహర్షి, మీరు ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకిం, మేం దశరథ మహారాజు గారి కొడుకులమని ముద్దు చేసి మమ్మల్ని రామా నాకు ఇది చేసి పెడతావా అని అనకండి, అది అవమానం. మీరు ఆజ్ఞాపించండి, ఒరే రామా ఇది చెయ్యి అనండి. మీరు నన్ను ఆజ్ఞాపించాలి తప్ప ఇది చేసి పెడతావా అని అనకూడదు. ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకి, మీరు శాసనం చేయండి అన్నాడు. కృష్ణ పరమాత్మ అంతటి వాడు పరిపూర్ణ అవతారం. మిగిలిన అవతారాల తేజస్సు అంతా కృష్ణావతారంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి పరిపూర్ణ అవతారం. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అని దశావతారముల యొక్క తేజస్సు చివరికి కృష్ణ పరమాత్మలోకి ఎడుతుంది. అటువంటి కృష్ణ పరమాత్మ తన గురువైన సాందీపని మహర్షి గురించి కుచేలోపాఖ్యానంలో భాగవతంలో కుచేలుడితో మాట్లాడుతూ తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడఖిల భూసురశ్రేష్ఠుడు అలఘుండు బుధనుతుండు అంటాడు.
మన గురువు ఎంత గొప్పవాడోయ్ కుచేల, మన సాందీపని మహర్షి తక్కువడా? అలఘుండు, లఘువు కాడు కాబట్టి గురువు. మనం లఘువులం, మనం చాలా తక్కువ. మన గురువు ముందు చేతులు కట్టుకుని నిలబడాలన్నాడు. పరమాత్మ శిష్యుడిగానూ ప్రవర్తించాడు, పరమాత్మ గురువుగానూ ప్రవర్తించాడు. వినీతుడు వినేయుడు అంటారు. పురాణ కావ్యములను ప్రవచనంగా ఎందుకు వింటారంటే గురువుల దగ్గర ఎట్లా ప్రవర్తించాలో మొట్టమొదట తెలుసుకోవాలి. గురువుగారి అనుగ్రహం ఉందనుకోండి, అది అంగరక్ష. గురువులు మనసులో స్మరించగానే వాడు బాగుండాలి అని మనసులో అనుకున్నారనుకోండి, దానిని మించిన ఆశీర్వచనం, దానిని మించిన అంగరక్ష లోకంలో ఉండదు. అటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసినటువంటి అవతారం దత్తాత్రేయ అవతారం. అప్పుడది ఎంత శక్తివంతమైనటువంటి అవతారం! ఒక గురువుగా అంతకన్నా గొప్ప అవతారం, ఒక గురువు పరబ్రహ్మముగా నిలబడినటువంటి అవతారం, అంతకన్నా గొప్ప అవతారం ఇంకొకటి ఉండదు. అటువంటి దత్తాత్రేయ స్వామి వారిని ఉపాసన చేసి అద్భుతమైనటువంటి ధారణాశక్తిని పొందినటువంటి వారు ఎందరో ఉన్నారు. ఆంధ్రదేశంలో పురాణం చెప్పడంలో కరెంటు పోయినా సరే 1000 మందికి సునాయాసంగా గంటన్నర సేపు మాట్లాడిన మరచెంబులో మంచినీళ్లు గుటక వేయకుండా చెప్పిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. అటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అంత వయసు వచ్చినా అంత ధారణతో ఉండగలిగారంటే ఆయనకి దత్తాత్రేయోపాసన అంత గొప్ప ఉపాసన. కాబట్టి ఈ దేశం యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే గురువులను గౌరవించడంలో ఉంది, గురువులను సేవించడంలో ఉంది, గురువుల ఆజ్ఞని ఔదలదాల్చడంలో ఉంది. అప్పుడే గురు శిష్య సంబంధం. ఒక యోగ్యుడైన శిష్యుడికి గురువు చెప్పినదేదో అదే తరువాత యుగాలు మారిపోయిన కోటాను కోట్ల మందిని తరింపజేసింది. ఒక్క యోగ్యుడైన శిష్యుడు అర్జునుడికి కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పాడు, ఇన్ని కోట్ల మందిని అనుగ్రహిస్తోంది. ఒక్క పరీక్షిత్తుకి సుఖబ్రహ్మ భాగవతం చెప్పాడు, ఎంతమందిని అనుగ్రహిస్తోంది. ఒక్క రామచంద్రమూర్తికి అగస్త్యుడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశాడు, ఎంతమందికి అనుగ్రహిస్తోంది. ఒక్క యోగ్యుడైన శిష్యుడు, ఒక్క గురువు, ఇద్దరూ కలిస్తే అది క్షేత్రము, అది తీర్థము, అది సమస్త జనావళికి దేశకాలములతో సంబంధం లేకుండా అనుగ్రహించగలిగినటువంటి దివ్యభూమి. గురు శిష్యులిద్దరూ కలుసుకున్న ప్రాంతం అంత గొప్ప విశేషం. ఇవాళ నా జన్మ చరితార్థమైంది. నేను అనుకోకుండా ఇవాళ వారి కోసమని పొలిమేర దాటి ఇక్కడికి వచ్చి గురువుగారి దర్శనం చేసుకున్నాను. వారు నాకు తెలిసని కాదు, నేనేదో మాట్లాడగలనని కాదు, వీడికి ఉన్నటువంటిది వాచాలత్వం. ఏదో మాట్లాడమంటే తెలిసిన వాళ్లే మాట్లాడతాడు. ఏదో వీడితో ఇలా మాట్లాడిస్తే మంచి విషయాలు కాస్త జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు, గుర్తుపెట్టుకుంటాడు. అంత పెద్ద గురువుగారు నన్ను మాట్లాడమన్నారని గుర్తుపెట్టుకొని బాగా చదువుకుంటాడు, వృద్ధిలోకి వస్తాడని నాతో మాట్లాడించారు తప్ప వారి ముందు మాట్లాడగలిగినంత సమర్థుణ్ణా, అంత అధికారం, అంత శక్తి కలిగిన వాడినా కాదు. కేవలం అది వారి అనుగ్రహం అంతే. నేను మాట్లాడిన మాటలు ఏమున్నాయో అవన్నీ కూడా నేను పుష్పములుగా మార్చి వారి పాదముల మీద వేసి కృతార్థుడనవుతున్నాను. దేశకాలానువృత్తిశ్చ నయస్య నయపండిత అంటాడు సుగ్రీవుడు. దేశకాలములు దాటి ప్రవర్తించకూడదు. ఇంత పవిత్రమైన ప్రాంగణంలో తరువాత ఏ కార్యక్రమాలు ఉన్నాయో నాకు తెలియదు. మాట్లాడమన్నారు కదా అని నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం మర్యాద కాదు. కాబట్టి వారు నన్ను ఇంత అనుగ్రహించి 4 మాటలు మాట్లాడే అనుగ్రహాన్ని ఇచ్చినందుకు వీరొక్కసారి నా శిరస్సు వారి పాదములకు తాటించి నమస్కరించి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఎప్పుడూ నా యందు ఇట్లాగే వారి యొక్క అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీభూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖాదిభిరంచితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈరోజు
మన జైమిని భారత ప్రవచనానికి శిష్టానధ్యయనం వచ్చింది. శిష్టానధ్యయనం అంటే ఎవరైనా మన ఇంటికి శిష్టులు, ప్రాజ్ఞులు, పెద్దలు, బాగా విషయం తెలుసుకున్న వారు వచ్చినప్పుడు మనం మాటలు ఆపేసి వారి మాటలు పిల్లలకి వినిపించటము అనేదాన్ని శిష్టానధ్యయనం అని పిలుస్తారు. ఈరోజు మనం అదే చేసుకున్నాం. చాగంటి కోటేశ్వరరావు గారు మన దత్తపీఠానికి, దత్తపీఠ భక్తులకి చిరపరిచితులు. వారి గురించి తెలుగునాట తెలియని వారు లేరు. ఇది అతిశయోక్తి కాదు, అందరికీ తెలిసిందే. అది విశేషంగా వారి విషయంలో వారిపై పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి ఆశీస్సులు ఎన్నోసార్లు ప్రసరించాయి. ఇకపై భవిష్యత్తులో కూడా అలాగే ప్రసరిస్తూ ఉంటాయి. వారిని ప్రవచన నిధి అనే ఒక అనుగ్రహంతో స్వామిజీ వారు ఆశీర్వదించారు. మొన్న ఆశ్రమంలో, మైసూరు దత్తపీఠంలో సహస్ర చండీ యాగం జరిగింది. అప్పుడు స్వామిజీ వారు ఈ సందర్భంగా విద్వాంసుల్ని పిలిపించి మాట్లాడించాలి అని అంటూ మొట్టమొదటి పేరుగా చెప్పింది చాగంటి కోటేశ్వరరావు గారి గురించి. కాకపోతే అప్పుడు వారు కొన్ని కారణాల వల్ల ఆశ్రమానికి రాలేకపోయారు. కానీ మనస్సు మాత్రం ఎప్పుడూ స్వామిజీ వారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అందులో సందేహం లేదు. వారికి అంత భక్తి, అంత ప్రీతి. ఈరోజు గురుతత్వాన్ని గురించి ఎంతో చక్కగా దత్తాత్రేయ తత్వము, దత్తావతారమైనటువంటి పూజ్య శ్రీ స్వామిజీ వారి తత్వము విశేషంగా చెబుతూ, పరమశివుడు, శ్రీకృష్ణ పరమాత్మ, పరాదేవత అమ్మవారు అందరూ కూడా భగవతత్వాన్ని అర్థం చేయించేందుకై గురువులుగా దిగి వచ్చే ఆ ఘట్టాన్ని తీసుకుని చాలా చక్కగా అర్థం చేయించారు. అందరికీ అర్థమైంది కదా. విశేషంగా బాగా సంచారం చేస్తూ, అందరికీ మంచి మాటలు చెప్తూ, వాక్సేవ అంటారు దీన్ని. వాక్సేవ చేస్తూ, వాగ్దేవత ఆరాధన చేస్తూ వారు నిరంతరం సంచారం. ఎవరు ఎక్కడికి పిలిచినా కూడా వెళ్ళటమే. అలా వెళ్ళి వాళ్ళకి ఒక మంచి మాటలు చెప్పి చాలా చక్కగా చెప్పి వచ్చినప్పుడు కొందరు వింటారు, కొందరు వినరు. కానీ నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది అందరూ వింటున్నారు, ఆచరిస్తున్నారు. విని వదిలేస్తే ఆ చెప్పిన వారు ఉపన్యాసకులు, విని ఆచరిస్తే ఆ చెప్పిన వారు ఉపదేశకులు. వారు ఉపదేశకులుగా అందరికీ చెప్తున్నారు. వారు చెప్పే మాటల్ని అందరూ కూడా ఉపదేశంగా భావిస్తున్నారు అంటే ఆచరిస్తున్నారు, ఆచరణలో పెడుతున్నారు. చాలా సంతోషం. మనము మనోరంజన కోసం విన్నప్పటికీ కూడా మంచి విషయం వింటున్నాము, చాలా సంతోషం. అది మొదటి మెట్టు. విని దాన్ని ఆచరిస్తున్నాము, అది రెండవ మెట్టు. ఆచరించి అనుభవానికి తెచ్చుకుంటున్నాము, అది మూడవ మెట్టు. ఈ 3 మెట్లు ఎక్కిస్తున్నారు చాగంటి గారు భక్తులతో. అందులోనూ ప్రత్యేకంగా సామాన్యంగా ఇదివరకు ప్రవచనాలు అని అంటే గనక కొంతమంది వయోవృద్ధులు, ముసలమ్మలు, వీళ్ళు ఏమి అనుకోవద్దు, వాళ్ళు వచ్చి ఒత్తులు చుట్టుకుంటూ వాళ్ళేమో మాటలు చెప్పుకుంటూ ఆ మూల ఈ మూల వింటూ ఉండేవారు. కానీ
ఎప్పుడైతే చాగంటి కోటేశ్వరరావు గారు ఆధ్యాత్మిక రంగంలో ప్రవచనాలు ప్రారంభించారో ఎక్కువగా పిల్లలు, యువతీ యువకులు వస్తున్నారు. అదే విశేషం. అలాగే వయోవృద్ధులు కూడా చాలా విషయాలు తెలుసుకుని వాటిని పిల్లలకి తెలుపుతున్నారు. ఇప్పుడే మన కళ్యాణ్ చెప్పినట్టుగా వారు ఏ క్షేత్రం గురించి చెప్పినా కూడా ఆ క్షేత్రానికి వేలాది మంది భక్తులు. ఇదే దానికి తార్కాణం. బాదంపూడిలో స్వామిజీ వారు దత్తప్రభువులు సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠ చేశారు. వారు ఒక సందర్భంలో అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. వారే చెప్పారు, దాన్ని భక్తులు కూడా ఆ వీడియో చూపించారు. అక్కడికి వెళ్ళి వచ్చాక నేను మనస్సులో ఏదో ఒక సంకల్పంతో వెళ్ళాను, ఆ సంకల్పం నాకు నెరవేరింది, అటువంటి శక్తిని అక్కడ స్వామిజీ వారు స్థాపన చేశారు, కనుక మీరు వెళ్ళి దర్శనం చేయండి అని వారు ఆ మాట చెప్పారు. అప్పటి వరకు ఆ క్షేత్రము పల్లె, అది నగరానికి దగ్గరగా లేదు, పల్లెకి కూడా దగ్గరగా లేదు, చాలా ఊరు బయట ఒక వ్యవసాయ భూమిలో ఉంది. అప్పటి వరకు భక్తులు రావటం చాలా తక్కువగా. కానీ అప్పటి నుంచి అక్కడ ఆ ఆలయాన్ని కట్టించి చూసుకుంటూ ఉండేటువంటి భక్తులు శ్రీనివాస్ గారు చెప్పారు, ఇప్పుడు దేవస్థానం హాయిగా జరిగిపోతోంది అని. ఆయన చాలా సంతోషం. అలా పరోక్షంగా మన ధర్మానికి, దేవాలయాలకి ఎంతో సేవ చేస్తున్నారు చాగంటి కోటేశ్వరరావు గారు. మన దేశంలోనే కాదు, మన దేశం నుంచి బయటికి వెళ్ళి అక్కడ వృత్తి కోసం, జీవిక కోసం ఉంటూ ఉండేవాళ్ళు కూడా ఎంతోమంది వారి మాటలు విని మళ్ళీ ఇక్కడికి వచ్చి తల్లిదండ్రి సేవ చేసుకుంటూ వారిని మర్చిపోకూడదు అని ఇక్కడి క్షేత్రాల్ని సందర్శిస్తూ, ఎందుకు ఈ క్షేత్రానికి అంత దూరం నుంచి వచ్చారంటే మేము వారి మాటలు విన్నాం, అందుకోసం వచ్చాము అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది. పూర్వాశ్రమంలో సహోదరుడు, తను అమెరికా నుంచి వచ్చాడు. వచ్చి ఒక 3 రోజులు అక్కడ మైసూరులో ఉండి అరుణాచలం వెళ్తున్నాను అని అన్నాడు. ఏమిటి ఉన్నట్టుండి అరుణాచలం అని అన్నా. వెళ్ళాల్సిందే అంటే, నేను చాగంటి కోటేశ్వరరావు గారి మాటలు విన్నాను, అప్పటి నుంచి నాకు అరుణాచలం వెళ్ళాలి అని పట్టుకుంది, అందుకనే వెళ్తున్నాను అని చెప్పి. ఇప్పుడు వారంటారు, అక్కడ అరుణాచలంలో వెళ్ళినప్పుడు చెప్పారు, దగ్గరలో అర్చరపాకం అని ఒక క్షేత్రం ఉంది. వాళ్ళు అంటూ ఉంటారు, ఇప్పుడు మొత్తం అరుణాచలం జిల్లా తెలుగు వాళ్ళేనండి, అలా చేసి పెట్టారు చాగంటి కోటేశ్వరరావు గారు అంటూ ఉంటారు. అక్కడ ఈరోజు కూడా అరుణాచలం స్మరించారు. వారికి అంత భక్తి, ప్రీతి అక్కడ. ఇదే ప్రవచనాల్లో కావాల్సింది. ఉత్తర భారతాల్ని కలపటము, పూర్వ పశ్చిమాల్ని కలపటము, ఇది ప్రవచనాల వల్ల జరుగుతూ ఉంటుంది. రాముల వారు చేసింది అదే కదా. రాముడు ఉత్తర దక్షిణాల్ని కలిపాడు, కృష్ణ పరమాత్మ పశ్చిమ పూర్వాన్ని కలిపాడు, లేదా పూర్వ పశ్చిమాల్ని కలిపాడు. మన పూజ్య గురుదేవులు స్వామిజీ వారు మొత్తం ప్రపంచాన్నంతా కలిపేస్తున్నారు. గ్లోబలైజేషన్ అని మనం వింటూ ఉంటాం. ఇప్పుడు స్వామిజీ వారు చేస్తున్నది ఏమిటి అంటే భగవద్గీత గ్లోబలైజేషన్. అన్ని చోట్ల భగవద్గీత. అందరూ ఆ భగవద్గీతని కంఠస్థం చేసి పారాయణ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా వారు ఈరోజు గుర్తు చేసుకున్నారు. ఇలా ఈ ప్రవచనాలు చేయటం అనేది, అందరికీ మంచి విషయాలు తెలపటం అనేది, వింటే భారతమే వినాలి, వింటే భాగవతమే వినాలి, అది కూడా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పగా వినాలి అని కూడా భక్తులు అనుకుంటూ ఉంటారు. అంత తెలుగు పద్యం మీద ఒక వ్యామోహాన్ని పుట్టించేలాగా, తెలుగు పద్యంలో ఇంత గొప్పతనం ఉందా, అరే వెన్నలాగా ఉందే, తేనెలాగా ఉందే తెలుగు పద్యం, మనం కూడా నేర్చుకోవాలి అని పిల్లలకు అనిపించేలాగా. ఇప్పుడు ఈ కాలంలో కరిక్యులంలో లేదు కదా, స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ లేవు కదా, ఇప్పుడు ఆ సమయము లేదు పిల్లలకి. అందువల్ల ఇళ్లల్లో నేర్పించే విధానంగా తల్లిదండ్రులకి, పెద్దలకి, బామ్మలకి, అమ్మమ్మలకి తెలిసే విధంగా ఎంతో చక్కగా వారు ప్రవచనం చేస్తూ, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వారు ప్రవచనం చేస్తూ ఉన్నారు. వారు బాగా ఆరోగ్యంగా, గురువుల ఆశీస్సులతో, మంచి ఆయురారోగ్యాలతో
సంతోషంగా ఆనందంగా ఇలాగే 100 సంవత్సరాలు సంచారం చేస్తూ బాగా సనాతన ధర్మ ప్రచారం చేస్తూ ఉండాలి. ఈరోజు శతచండీ యాగంలో వారు వచ్చారు. జైమిని భారతంలో అలాగే కృష్ణ పరమాత్మ దర్శనానికి భీముడు వెళ్తున్నాడు, దారిలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి చేరంగా అయ్యే ఘట్టము అదంతా కూడా మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. వారు మనకి కృష్ణ దర్శనం చేయించారు మాటలతో, కాబట్టి జైమిని భారతం విన్నట్టే లెక్క ఈరోజు. అది కూడా మీరంతా శ్రవణం చేశారు. ఈ ఏకాదశి రోజు వారు ఈ చండీ యాగం జరుగుతున్నప్పుడు శతచండీ యాగంలో ఇలా రావటం, మంచి మాటలు మీకు అందరికీ కూడా వినిపించటం చాలా సంతోషం. ఇలాగే వారు ఎప్పటికీ దత్తపీఠానికి వస్తూ ఉండాలి. దత్తపీఠంలో మైసూర్లో కూడా వారు అలా వచ్చి వెళ్ళిపోకుండా కాకుండా ఒక వారం రోజులు అక్కడ ఉండి ఒక ప్రవచనం చేయాలి, ఇప్పుడు మీరంతా కూడా వినాలి అనే మాట చెప్తూ చాలా సంతోషం. వారు చెప్పారు కదా, ఇప్పుడే ఈ మధ్యనే మోకాలు ఆపరేషన్ అయినా కూడా లెక్క చేయకుండా వారు వచ్చేశారు. వారిని చాలా శ్రమ పెట్టాం మనం, నిజంగా ఇంత దూరం నడిపించి అన్ని మెట్లు ఎక్కి వచ్చారు. అది చాలా కొంచెం మనసుకి కష్టమైంది. ఆ కష్టం వారు లెక్క చేయకుండా చాతుర్మాస్యంలో రావాలి, వచ్చి దర్శించుకోవాలి అనే ఒక మంచి భక్తితో మనస్సుతో వారు వచ్చారు. వారికి, వారి పరివారానికి, కుటుంబానికి అంతా కూడా దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు, పూజ్య గురుదేవుల ఆశీస్సులు, అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈరోజు శ్రీపాద వల్లభ సంస్థానం నుంచి చాలా చక్కగా మీరంతా వచ్చి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ప్రతి ఏకాదశికి ఇక్కడ పారాయణ చేస్తున్నారు. మీరు చేసిన ఆ భజనకు కూడా వారు విని చాలా సంతోషించారు. ఈ కాలంలో సమాజానికి కావాల్సింది ఆ భజన, నామ సంకీర్తన అనేది. ఇంకా ఇలాగే బాగా చేస్తూ ఉండండి. ఎవరైతే ఆ భజనని పట్టుకున్నారో వారు భగవంతుణ్ణి ప్రత్యక్షంగా దర్శిస్తారు. అది ఆ భజనకి ఉండేటువంటి శక్తి. అంత భక్తిగా తన్మయంగా ఈరోజు మీరు పాడుతూ ఉన్నారు. మీ ఆ గానం విని నేను కూడా తన్మయమైపోయా. మధ్యాహ్నం అంత బాగా ఆడుతున్నాను మీరు, చాలా సంతోషం. ఇలాగే నిరంతరంగా సేవ చేస్తూ ఉండండి. ఇక మన దత్తసేన వాలంటీర్స్ చేసే సేవ గురించి వారు చెప్పారు. ఆశ్రమం శుభ్రపరచటం కానీ లేదా గురుసేవ చేయటం కానీ ఎంత ముఖ్యము అనేది వారు వాలంటీర్స్ అనే పేరు చెప్పకుండా చేసే సేవ గురించి వారు చెప్పారు. కాబట్టి ఎవరెవరైతే సేవ చేస్తూ ఉన్నారో ఆశ్రమంలో ఈ చాతుర్మాస్య సందర్భంగా మీకు అందరికీ కూడా ఆశీస్సులు. నేను అదే అనుకున్నాను, మొత్తం అందరి గురించి చెప్పారు వారు. గురు సన్నిధి, గురు దీక్ష ఎలా ఉంటుంది, దృష్టి దీక్ష, స్పర్శ దీక్ష, స్మరణ దీక్ష, వీటన్నిటి గురించి మొత్తం అంతా విశేషంగా చెప్పారు. మాటలన్నీ గుర్తుంచుకోండి, అన్నీ ఆచరించండి. మీకు అందరికీ శుభం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే
हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम
రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే హరే కృష్ణ రామ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే సచ్చిదానంద హరే హరే దత్తదంత హరే హరే రామ రామ హరే హరే రామ రామ హరే హరే రామ రామ హరే హరే రామ రామ హరే 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 జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ की జై